Hi students, this is Devamani, lecturer, Sir C.R. Reddy College for Women. Banking Theory and Practice, and the topic is Cooperative Banks Part 2. Cooperative banks structure in India. The basic principle of cooperation is each for all and all for each. The cooperative banks in India are categorized under two main heads: urban cooperative banks and rural cooperative banks. మన భారతదేశంలో కోఆపరేటివ్ బ్యాంక్స్ యొక్క నిర్మాణం అలాగే కోఆపరేటివ్ బ్యాంక్ యొక్క ప్రిన్సిపల్ ఈజ్ ఈచ్ ఫర్ ఆల్ అండ్ ఆల్ ఫర్ ఈచ్, అంటే అందరి కోసం ఒకళ్ళు, ఒక్కరి కోసం అందరూ. ఈ యొక్క కోఆపరేటివ్ బ్యాంక్ లేదా సహకార బ్యాంకులన్నీ కూడా ఈ సూత్రం మీద పనిచేస్తున్నాయి అన్నమాట. అంటే అందరి కోసం ఒకరు, అలాగే ఒకరి కోసం అందరూ, ఈ సూత్రం మీదే ఈ యొక్క సహకార బ్యాంకులు లేదంటే కోఆపరేటివ్ బ్యాంక్స్ అన్నీ కూడా పనిచేస్తున్నాయి. అలాగే మన భారతదేశంలో కోఆపరేటివ్ బ్యాంక్స్ అనేది రెండుగా విభజించారు: అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ and rural cooperative banks. Next, the three-tier structure of cooperative banks is Primary Agricultural Credit Societies, PACS, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు. Second one, Central Cooperative Banks, CCB, కేంద్ర సహకార బ్యాంకులు. State Cooperative Banks, SCB, రాష్ట్ర సహకార బ్యాంకులు. ఫస్ట్ వన్ చూద్దాం, ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్. The primary cooperative society is the foundation stone of the cooperative structure in India. They are organized at the level of a village or a group of villages. It is formed in the rural areas by the farmers themselves. The membership is restricted to the local residents. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు అంటారు. అలాగే మూడంచెల వ్యవస్థలో, అంటే మూడంచెల సహకార పరపతి వ్యవస్థలో ప్రాథమిక వ్యవసాయ పరపతి అంటే ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ ప్రధానమైనది. అలాగే ఈ యొక్క బ్యాంక్ అనేది వ్యవసాయదారులలో పొదుపు అలవాట్లు చేస్తూ డిపాజిట్లను స్వీకరిస్తూ, అలాగే వ్యవసాయదారులకి లేదంటే ఇతర గ్రామాలలో నివసించే వాళ్ళకి రుణాన్ని అందించడం కోసం ఈ యొక్క కోఆపరేటివ్ బ్యాంక్స్, ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్ అనేది స్థాపించబడింది. అలాగే ఈ యొక్క ప్రైమరీ పిఎస్సిఎస్లో ఏదైనా ఒక విలేజ్లో ఒక 10 మెంబర్స్ లేదంటే అంతకన్నా ఎక్కువ మెంబర్స్ ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఈ యొక్క సొసైటీని స్టార్ట్ చేస్తారనమాట. అలాగే ఈ యొక్క సొసైటీలో స్టార్ట్ చేయడానికి మెంబర్షిప్ అనేది ఫ్రీగానే ఉంటుంది. అలాగే ఒకవేళ మెంబర్షిప్ కావాలనుకుంటే దానికి సంబంధించి కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఫ్రీగా ఉండొచ్చు, లేకపోతే తక్కువ కాస్ట్లో మెంబర్షిప్ అనేది పొందవచ్చు. సో ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీస్ అనేది విలేజ్లో మెయిన్గా ఫార్మర్స్కి రుణాలు ఇవ్వటం కోసం, వాళ్ళ అవసరాలు అంటే వ్యవసాయ పనులకి అవసరాల నిమిత్తం రుణం ఇవ్వటం కోసం ఈ యొక్క పిఎస్సిఎస్ అంటే గ్రామ స్థాయిలో ఈ యొక్క పిఎస్సిఎస్ అనేది స్థాపించడం జరిగిందనమాట. అలాగే ఈ యొక్క పిఎస్సిఎస్లో మెంబర్షిప్ కూడా అక్కడ నివసించే ప్రజలకే వర్తిస్తుంది. బయట వేరే గ్రామంలో ఉండే వాళ్ళకి ఈ యొక్క ఇందులో మెంబర్షిప్ రావడానికి అవకాశం ఉండదు అనమాట. First one, capital and funds. The share capital of the society is contributed by all its members. The shares are sold at a very nominal price. There is unlimited liability to its members of the society. ఈ యొక్క పిఎస్సిఎస్లో క్యాపిటల్ కానీ ఫండ్స్ కానీ సో అందరూ ఉన్న మెంబర్స్ అందరూ కూడా కాంట్రిబ్యూట్ చేస్తారు. సో ఈక్వల్గా కాంట్రిబ్యూట్ చేయొచ్చు, లేకపోతే రేషియో వైజ్గా కూడా క్యాపిటల్కి కాంట్రిబ్యూట్ చేయొచ్చు. అలాగే ఈ యొక్క పిఎస్సిఎస్లో షేర్స్ అనేది కూడా అమ్మటం అనేది జరుగుతుంది. ఆ షేర్స్ కూడా చాలా నామినల్ ప్రైస్ అంటే చాలా తక్కువ ప్రైస్కి ఈ యొక్క షేర్స్ అనేది అమ్మడం కూడా జరుగుతుంది. అలాగే ఈ యొక్క పిఎస్సిఎస్లో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్లిమిటెడ్ లయబిలిటీ అనేది ఉంటుంది అనమాట. అంటే అన్లిమిటెడ్ లయబిలిటీ అంటే ఈ యొక్క పిఎస్సిఎస్లో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ ఆ సొసైటీ కనుక లేదంటే ఆ బ్యాంక్ కనుక నష్టాల్లో ఉంటే
ఆ నష్టానికి సంబంధించి అందరూ కూడా బాధ్యత వహిస్తారనమాట. అంటే ఆ నష్టానికి సభ్యులు ఎవరైతే ఉంటారో ఆ సభ్యులందరూ కూడా పూర్తిగా భరించవాలన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్, మేనేజ్మెంట్ ఆఫ్ ద సొసైటీ, నిర్వహణ అంటారు. ద మేనేజ్మెంట్ ఆఫ్ ద సొసైటీ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద హానరీ సెక్రటరీస్ అండ్ ప్రెసిడెంట్స్. ద మేనేజ్మెంట్ కమిటీ ఈజ్ ఎలెక్టెడ్ ఫ్రమ్ అమాంగ్ ద మెంబర్స్. అలాగే ఈ యొక్క పిఎస్సిఎస్ సంబంధించి మేనేజ్మెంట్, నిర్వహణ అనేది ఎవరు చూస్తారంటే ఆ యొక్క సొసైటీకి సంబంధించి ప్రెసిడెంట్ కానీ సెక్రటరీస్ కానీ వాళ్ళే ఈ యొక్క మేనేజ్మెంట్ అంతా కూడా చూస్తారు. అలాగే ఈ యొక్క మేనేజ్మెంట్లో ప్రెసిడెంట్ని కానీ సెక్రటరీ కానీ ఈ యొక్క మెంబర్స్, అందులో ఉన్న మెంబర్సే ఎలక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సి, లెండింగ్ బై ద సొసైటీ. The funds are lent on a short-term basis to the members. The rate of interest charged is very nominal. ఈ యొక్క సొసైటీకి సంబంధించిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్ అన్నీ కూడా షార్ట్ టర్మ్ లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి ఇస్తున్నారు? అందులో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే సొసైటీలో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మెంబర్స్కి ఈ యొక్క సొసైటీ ఫండ్ అనేది లోన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఆ లోన్ కూడా చాలా తక్కువ ఇంట్రెస్ట్ తోటి ఇవ్వటం జరుగుతుంది అన్నమాట. సో ఇది పిఎస్సిఎస్. నెక్స్ట్ వన్ ఈజ్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్, కేంద్ర సహకార బ్యాంకులు అంటారు. ద స్ట్రక్చర్ ఆఫ్ సిసిబిస్ ఆర్ ఆఫ్ టూ టైప్స్, కోఆపరేటివ్ బ్యాంకింగ్ యూనియన్, సెకండ్ వన్ మిక్స్డ్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్. ఫస్ట్ చూడండి, కోఆపరేటివ్ బ్యాంకింగ్ యూనియన్. The membership is to cooperative societies only and may be very limited extent to the individuals. అంటే కోఆపరేటివ్ బ్యాంకింగ్ యూనియన్లో మెంబర్షిప్ కావాలంటే కోఆపరేటివ్ సొసైటీస్ మట్టుకే ఇందులో మెంబర్షిప్ కింద జాయిన్ అవుతారు. అలాగే అదర్ ఇండివిజువల్స్ కూడా జాయిన్ అవ్వచ్చు, అది కూడా లిమిటెడ్ ఎక్స్టెంట్లోనే ఇందులో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే కేంద్ర సహకార బ్యాంకులు అంటారు. ఈ యొక్క కేంద్ర సహకార బ్యాంకులు రెండు విధాలుగా విభజించారు. ఫస్ట్ వన్ ఏంటి? కోఆపరేటివ్ బ్యాంకింగ్ యూనియన్. అంటే ఈ యొక్క కోఆపరేటివ్ బ్యాంకింగ్ యూనియన్లో మెంబర్షిప్ అనేది కావాలి అంటే ఎవరు ఇందులో మెంబర్షిప్ తీసుకుంటున్నారు? ఓన్లీ కోఆపరేటివ్ సొసైటీస్, అంటే సహకార సంస్థలు. ప్రతి ఊర్లో కూడా ఒక సొసైటీ అనేది ఉంటుంది. సో అది క్యాస్ట్ వైజ్గా ఉండొచ్చు, రీజన్ వైజ్గా కూడా ఉండొచ్చు. సో దాన్ని సొసైటీ కింద ఫామ్ చేసుకుంటే కనుక వీళ్ళందరూ కూడా కోఆపరేటివ్ బ్యాంకింగ్ యూనియన్లో మెంబర్షిప్ కింద కూడా జాయిన్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాపు సంఘం సొసైటీ అంటారు, బీసీ వెల్ఫేర్ సొసైటీ అంటారు. సో ఇలా క్యాస్ట్ వైజ్గా అవ్వచ్చు, రిలీజ్ వైజ్గా కూడా సొసైటీస్ అవ్వచ్చు అనమాట. వీళ్ళందరూ కూడా కోఆపరేటివ్ బ్యాంకింగ్ యూనియన్లో మెంబర్షిప్ కింద అవ్వచ్చు. అలా కాకుండా ఇంకా అదర్ ఇండివిజువల్స్, వేరే వ్యక్తులు కూడా ఈ యొక్క కోఆపరేటివ్ బ్యాంకింగ్ యూనియన్లో మెంబర్షిప్ కింద కూడా ఉండవచ్చు. అది కూడా చాలా తక్కువ, లిమిటెడ్ వరకే ఉంటుంది అనమాట. సెకండ్ వన్, మిక్స్డ్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్. So the membership is open to both individuals and cooperative societies. సో ఈ యొక్క మిక్స్డ్ సెంట్రల్ కోఆపరేటివ్స్లో ఇద్దరు, అంటే ఎవరు? ఇండివిజువల్స్ అలాగే కోఆపరేటివ్ సొసైటీస్, వీళ్ళిద్దరు కూడా మిక్స్ అయ్యి ఇందులో మెంబర్షిప్ కింద జాయిన్ అవ్వచ్చు. అలాగే ఈ యొక్క కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎందుకు సెట్ చేశారంటే ఓన్లీ టు అడ్వాన్స్ లోన్స్ ఫర్ ద ప్రొడక్టివ్ పర్పస్. అంటే ఈ యొక్క సొసైటీలోకి ఎవరైతే మెంబర్షిప్గా ఉన్నారో వాళ్ళకి రుణాలు ఇవ్వటం కోసమే దీన్ని స్థాపించడం జరిగింది. నెక్స్ట్ వన్, ఫండ్స్ ఆఫ్ సిసిబి, నిధులు, కేంద్ర సహకార బ్యాంకుకి సంబంధించి నిధులు. ద ఫండ్స్ ఆఫ్ సిసిబిస్ కన్సిస్ట్ ఆఫ్ షేర్ క్యాపిటల్, డిపాజిట్ ఫ్రమ్ ద పబ్లిక్, లోన్స్ ఫ్రమ్ కమర్షియల్ బ్యాంక్స్ అండ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అండ్ బారోయింగ్స్ ఫ్రమ్ ద కోఆపరేటివ్ బ్యాంక్స్. ఈ యొక్క సెంట్రల్ బ్యాంక్ సంబంధించి ఫండ్స్ అనేది ఎలా వస్తాయి అంటే షేర్ క్యాపిటల్ అనేది ఉంటుంది. అంటే ఆ యొక్క సిసిబి కొంత షేర్ క్యాపిటల్ ఉంటుంది. అలాగే పబ్లిక్ దగ్గర నుంచి డిపాజిట్స్ రూపంగా, అలాగే వాణిజ్య బ్యాంకుల దగ్గర నుంచి రుణాల రూపంలో, అలాగే ఆర్ఆర్బీస్ దగ్గర నుంచి కూడా వీళ్ళకి ఫండ్స్ అనేది వస్తుంది అనమాట. అలాగే కోఆపరేటివ్ బ్యాంక్స్ దగ్గర నుంచి కూడా వీళ్ళకి ఫండ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్, ఫంక్షన్స్ ఆఫ్ సిసిబిస్. సో సిసిబి యొక్క ముఖ్య విధులు. ఫస్ట్ వన్, సో ఏ బ్యాంక్ అయితే విధులు నిర్వహిస్తాయో అలాగే ఈ యొక్క
కోఆపరేటివ్ బ్యాంక్స్ కూడా సేమ్ అలాంటి విధులు నిర్వహిస్తాయి, కాకపోతే కొంచెం తేడాలు ఉంటాయి అన్నమాట. ఫస్ట్ వన్ చూడండి, దే యాక్సెప్ట్ డిపాజిట్స్ ఫ్రమ్ ద పబ్లిక్. సో ఈ యొక్క సిసిబి అంటే సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్, కేంద్ర సహకార బ్యాంకులు ఏవైతే ఉన్నాయో పబ్లిక్ దగ్గర నుంచి డిపాజిట్స్ స్వీకరిస్తారు. అలాగే సెకండ్ వన్, దే గ్రాంట్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్. అలాగే పబ్లిక్ దగ్గర నుంచి వచ్చిన డిపాజిట్స్ని మళ్ళీ ఎటు మరలిస్తారు అంటే వీళ్ళు డిపాజిట్స్ లోన్స్ కింద, అడ్వాన్సెస్ కింద అవసరం ఉన్న వాళ్ళకి అందివ్వడం జరుగుతుంది. థర్డ్ వన్, దే కలెక్ట్ బిల్స్, చెక్స్ అండ్ హుండీస్. సో ఈ యొక్క సిసిబి వాళ్ళు డిపాజిట్లు స్వీకరిస్తారు, లోన్స్ ఇస్తారు, ఇంకా అలాగే బిల్స్ కలెక్ట్ చేస్తారు, హుండీస్తో బిజినెస్ చేస్తారు, చెక్స్ కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది అనమాట. ఫోర్త్ వన్, ది యాక్ట్ యాజ్ ఇంటర్మీడియరీ బిట్వీన్ ఎస్సిబి అండ్ పిఏసిఎస్. ఈ యొక్క సిసిబి అనేది స్టేట్ సెంట్రల్ బ్యాంక్, రాష్ట్ర సహకార బ్యాంక్, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్, రాష్ట్ర సహకార బ్యాంకు అండ్ పిఏసిఎస్, ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్, ప్రాథమిక పరపతి కేంద్రం. సో ఈ రెండింటికి మధ్య ఈ యొక్క సిసిబి అనేది ఇంటర్మీడియరీ అంటే మీడియేటర్ కింద వ్యవహరిస్తుంది అనమాట. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, దే బారో ఫండ్స్ ఫ్రమ్ నాబార్డ్, ఎస్సిబిస్ టు ఫైనాన్స్ అఫిలియేటెడ్ సొసైటీస్. ఈ యొక్క సిసిబి ఏదైతే ఉందో ఇది నాబార్డ్ నుంచి ఫండ్స్ తెచ్చుకుంటుంది. అలాగే తెచ్చిన ఫండ్స్ని ఎవరికి ఇస్తుంది? ఎస్సిబి అంటే ఎస్సిబి స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ఫండ్స్ కూడా ఇస్తుంది అన్నమాట. నెక్స్ట్, దే కండక్ట్ ఫ్రీక్వెంట్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ది అఫిలియేటెడ్ పిఏసిఎస్. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఏవైతే సహకార బ్యాంకులు ఉన్నాయో వాటి మీద పూర్తి నిఘా ఈ యొక్క సిసిబిఏ నిర్వహిస్తుంది. అలాగే వాటికి సంబంధించి ఆడిటింగ్ కానీ, ఇన్స్పెక్షన్ కానీ, నిర్వహణ కానీ ఏదైనా సరే ఈ యొక్క సిసిబి యొక్క పర్యవేక్షణలోనే జరుగుతుందన్నమాట. సెవెంత్ వన్, దే అండర్టేక్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ టు స్ట్రెంగ్థెన్ ద కోఆపరేటివ్ సిస్టమ్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్. అంటే జిల్లా వారీగా డిస్ట్రిక్ట్ వైజ్గా కోఆపరేటివ్ సిస్టమ్ అంటే సహకార పద్ధతిని అవలంబించడానికి లేదంటే అభివృద్ధి చెందడానికి వివిధ రకాల ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఫండ్స్ ఆఫ్ సిసిబిస్. నెక్స్ట్ వన్, స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎస్సిబి. స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎస్సిబి అంటారు, రాష్ట్ర సహకార బ్యాంకులు. సో ఈ యొక్క రాష్ట్ర సహకార బ్యాంకులు ఎస్సిబి ఏదైతే ఉందో ఇట్ ఈస్ ద మూడంచెల వ్యవస్థలో ముఖ్యమైనది అన్నమాట. ఫస్ట్ది ముఖ్యమైనది మూడంచెల సహకార సంఘాలలో, అంటే సహకార సంఘాలు మూడంచెల కింద చెప్పాను. ఫస్ట్ ప్రైమరీ పిఏసిఎస్, సిసిబి, ఎస్సిబి. సో ఈ యొక్క మూడంచెల వ్యవస్థలో అంటే 3 టైర్ స్ట్రక్చర్ ఆఫ్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో ఇది మెయిన్, అంటే స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది మెయిన్ అనమాట, ఫస్ట్ అనమాట. సో దీని ద్వారా ఏదైనా అంటే ఎస్సిబి ద్వారానే ఏదైనా జరగడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో నాబార్డ్కిను అలాగే సిసిబికి ఇది మీడియేటర్ కింద వ్యవహరిస్తుంది. Generally, every state has the state cooperative bank to assist, to supervise and manage the affairs of the other organization of the cooperative structure. అంటే జనరల్గా ప్రతి ఒక్క రాష్ట్రానికి ఒక ఎస్సిబి అనేది ఉంటుంది. ఈ యొక్క ఎస్సిబి అనేది కింది స్థాయిలో ఉన్న సిసిబి కానీ, పిఏసిఎస్ కానీ వాటి యొక్క నిర్వహణ, సామర్థ్యం, పర్యవేక్షణ అంతా కూడా ఈ యొక్క ఎస్సిబి వాళ్ళే చూసుకుంటారు అనమాట. ఈ యొక్క the funds of SCBs are first one, share capital, deposits from public, member, local boards and municipalities, borrowings from RBI or NABARD, loans from the SBI. ఈ యొక్క స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఎస్సిబికి నిధులు ఎలా వస్తాయి అంటే
ఫస్ట్ వన్ ఏంటిది, షేర్ క్యాపిటల్ అంటే ఎస్సిబి ఒక క్యాపిటల్ మూలధనం అనేది ఉంటుంది కంపల్సరీగా. అలాగే సెకండ్ వన్ డిపాజిట్స్ ఫ్రమ్ ద పబ్లిక్, ప్రజల దగ్గర నుంచి డిపాజిట్లు స్వీకరిస్తారు. అలాగే ఇందులో మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి డిపాజిట్స్ తీసుకుంటారు. మున్సిపాలిటీస్ నుంచి లేదంటే కంపెనీస్ నుంచి ఆర్గనైజేషన్ దగ్గర నుంచి కూడా వీళ్ళు డిపాజిట్స్ తీసుకుంటారు. థర్డ్ వన్ బారోయింగ్స్ ఫ్రమ్ ఆర్బీఐ అండ్ నాబార్డ్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి అలాగే నాబార్డ్ దగ్గర నుంచి కూడా వీళ్ళు ఫండ్స్ని తెచ్చుకుంటారు. ఫోర్త్ వన్ లోన్స్ ఫ్రమ్ ద ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ దగ్గర నుంచి వీళ్ళు లోన్స్ కూడా తెచ్చుకుంటారు. సో ఇది ఎస్సిబికి సంబంధించిన ఫండ్స్. థర్డ్ వన్ ఫంక్షన్స్. SCB act as a facilitator through which NABARD makes financial assistance to the cooperative structure. సో ఆల్రెడీ చెప్పాను, ఇది ఎస్సిబి ఏదైతే ఉందో ఎస్సిబి అటు నాబార్డ్కిను ఇటు పిఏసిఎస్ కానీ సిసిబి కానీ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటికి కూడా మీడియేటర్ కింద వ్యవహరిస్తుంది. అలాగే నాబార్డ్ అందించే ధన సహాయం ఏదైతే ఉందో ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఎస్సిబి కలెక్ట్ చేసి ఎస్సిబి ఎవరికి ఇస్తుంది అంటే పిఏసిఎస్కి సిసిబికి అందివ్వడం జరుగుతుంది. సెకండ్ వన్ ద అడ్వాన్స్ లోన్స్ టు ద సిసిబిస్ అండ్ సూపర్వైజ్ దర్ ఫంక్షనింగ్. ఒక స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అంటే రాష్ట్ర సహకార బ్యాంకులు ఏవైతే ఉన్నాయో అవి సిసిబిస్కి అంటే సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ వాటికి లోన్స్ ఇచ్చి రుణాలు ఇచ్చి అలాగే వాటి యొక్క నిర్వహణ అనేది కూడా ఈ యొక్క ఎస్సిబిఏ చూసుకుంటుంది. థర్డ్ వన్ ది గ్రాంట్ లోన్స్ టు సిసిబి అండ్ ఆల్సో టు పిఏసిఎస్ ఇన్ ఏరియాస్ వేర్ దేర్ ఆర్ నో సిసిబిస్. సో సిసిబి లేని ఏరియాలో అంటే సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్ లేని ఏరియాలో అలాగే పిఏసిఎస్ ఉన్న ఏరియాలో కూడా ఈ యొక్క ఎస్సిబి రాష్ట్ర సహకార బ్యాంకులు రుణాలు అనేది మంజూరు చేయడం జరుగుతుంది. దే మొబిలైజ్ డిపాజిట్స్ ఫ్రమ్ ద పబ్లిక్. సో ఈ యొక్క ఎస్సిబి కూడా పబ్లిక్ దగ్గర నుంచి డిపాజిట్స్ స్వీకరిస్తుంది. ఫిఫ్త్ వన్ దే ఆర్గనైజ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ మేనేజర్స్, ఆఫీసర్స్ అండ్ అదర్ స్టాఫ్ ఆఫ్ సిసిబిస్. అంటే సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్స్లో ఉన్న సిబ్బంది ఎంప్లాయీస్ కానీ మేనేజర్స్ కానీ స్టాఫ్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా ఈ యొక్క ఎస్సిబిఏ కండక్ట్ చేస్తుంది. సో వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ వాళ్ళకి ఇంకా ఏ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి, వాళ్ళు ఇంకా డెవలప్ చేయాలి, వాళ్ళు ఇంకా ఎఫిషియెంట్గా తయారు చేయడానికి కావాల్సిన ప్రోగ్రామ్స్ కానీ ఇంకా వేరే మెథడ్స్ కానీ మోడర్న్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి అప్లికబుల్ అవ్వడానికి సో కావాల్సిన సహాయం కూడా ఈ యొక్క ఎస్సిబి సిసిబి వాళ్ళకి అందిస్తుంది. Sixth one, they have the responsibility to support, guide and develop the total cooperative banking system in their state. రాష్ట్ర మొత్తం మీద ఏవైతే సహకార బ్యాంకులు ఉన్నాయో ఆ బ్యాంకులన్నిటికీ కూడా కావాల్సిన సపోర్ట్ ఇవ్వటం, గైడ్లైన్స్ ఇవ్వటం, వాళ్ళ అభివృద్ధికి కావాల్సిన సహాయం అందించవలసిన బాధ్యత ఎవరికి ఉందంటే కేవలం ఈ యొక్క స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్కి మట్టుకే ఉన్నది. ఓకేనా, పాయింట్ మళ్ళీ చెప్తాను. రాష్ట్రానికి సంబంధించి అంటే రాష్ట్రంలో ఉన్న ఇతర సహకార బ్యాంకులు అంటే గ్రామాల వారీగా, ప్రాంతాల వారీగా, జిల్లాల వారీగా ఏవైతే సహకార బ్యాంకులు ఉన్నాయో వాటికి కావాల్సిన గైడ్లైన్స్, సపోర్ట్ అలాగే అభివృద్ధికి డెవలప్మెంట్కి కావాల్సిన సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత కేవలం స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ మట్టుకే ఉన్నది. సో ఇది ఎస్సిబికి సంబంధించి ఫండ్స్ అలాగే ఫంక్షన్స్. Advantages of cooperative banks. First one, easy formation. The formation of cooperative society is very simple as compared to the formation of other form of business organization. The procedure of registration of the society is also very simple and easy. No legal formalities are required for the formation of the cooperative society. Cooperative banks yokka లాభాలు, అడ్వాంటేజెస్. ఫస్ట్ వన్, ఈజీ ఫార్మేషన్. ఓకే, ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీని స్థాపించటానికి అలాగే నడిపించటానికి చాలా సులభంగా చేయవచ్చు. వేరే ఇతర
వాణిజ్య వ్యాపారాలు స్థాపించి నడిపించడానికి కావాల్సిన అర్హతలు కానీ పాటించాల్సిన ఫార్మాలిటీస్ కానీ ఈ యొక్క కోఆపరేటివ్ బ్యాంక్స్కి పాటించాల్సిన అవసరం లేదు. సో ఈ యొక్క కోఆపరేటివ్ బ్యాంక్స్ని స్థాపించడం కానీ అలాగే నడిపించడం కానీ చాలా ఈజీగా చేయొచ్చు. అలాగే ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీ రిజిస్ట్రేషన్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఎటువంటి లీగల్ ఫార్మాలిటీస్ కూడా అవసరం లేదు. అంటే కోఆపరేటివ్ సొసైటీని స్థాపించడానికి ఎటువంటి లీగల్ ఫార్మాలిటీస్ కూడా అవసరం లేదు. సో కోఆపరేటివ్ సొసైటీ ఈజ్ ఈజీ టు form and easy to registration and easy to management. Second one, democratic management. The management of cooperatives is rest on the elected members from among themselves by forming a committee. అంటే ఈ యొక్క కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ లేదంటే కోఆపరేటివ్ సొసైటీస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మేనేజ్మెంట్ అంతా కూడా ఎలక్టెడ్ మెంబర్స్ అంటే చైర్మన్ కానీ సెక్రటరీస్ కానీ వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. సో ఆ మేనేజ్మెంట్ అంతా కూడా నిర్వహణ అంతా కూడా వీళ్ళే చూసుకుంటారు. అంటే సెక్రటరీస్ కానీ చైర్పర్సన్ కానీ ఎక్కువ వీళ్ళే చూసుకుంటారు అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వన్, ఓపెన్ మెంబర్షిప్. ద మెంబర్షిప్ ఆఫ్ ద కోఆపరేటివ్ సొసైటీ ఈజ్ ఓపెన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. ఎనీబడి విషింగ్ టు ఎంజాయ్ ద ఫ్రూట్స్ ఆఫ్ కోఆపరేటివ్ కెన్ జాయిన్ ఇట్. సో ఈ కోఆపరేటివ్ సొసైటీలోకి జాయిన్ అవ్వాలన్నా లేదా మెంబర్షిప్ కావాలన్నా సో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. సో క్యాస్ట్, రిలీజియన్ ఇటువంటి ఏమీ అవసరం లేదు. సో ఎనీ పర్సన్ కెన్ జాయిన్ ఇన్ ద కోఆపరేటివ్ సొసైటీ. Fourth one, service motto. The cooperative societies are formed not for profits but for providing service. సో కోఆపరేటివ్ సొసైటీస్ అనేది ఎందుకు స్థాపించారు అంటే లాభార్జన కాదు, కేవలం సొసైటీకి అందులో ఉన్న మెంబర్స్కి సేవ చేసే నిమిత్తం కోసమే ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీని స్థాపించడం జరిగింది. అలాగే ఇతర వ్యాపారాలు చూడండి, వాణిజ్య సంస్థలు కానీ వేరే బిజినెస్ ఆర్గనైజేషన్ కానీ చూడండి, అవి కేవలం లాభార్జన కోసమే మట్టుకే పనిచేస్తాయి. అలాగే లాభార్జన కోసమే స్థాపించడం జరుగుతుంది. కానీ ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీస్ కానీ కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ కేవలం ప్రజలకి సర్వీస్ చేయడం కోసమే, అలాగే అందులో ఉన్న మెంబర్స్కి సర్వీస్ చేయడం కోసమే ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీని స్థాపించడం జరిగిందనమాట. ఫిఫ్త్ వన్, లో మేనేజ్మెంట్ కాస్ట్. The management of a cooperative society is in the hands of persons elected by the shareholders. Members take active interest in the working of the society. Thus, the recurring and non-recurring costs are low. అంటే కోఆపరేటివ్ సొసైటీ యొక్క నిర్వహణ మేనేజ్మెంట్ అంతా కూడా ఎవరి ఆధీనంలో ఉంటుంది అంటే ఎలక్టెడ్ పర్సన్స్ అంటే చైర్పర్సన్స్ కానీ సెక్రటరీస్ కానీ షేర్ హోల్డర్స్ కానీ వాళ్ళ యొక్క ఆధీనంలో ఉంటుంది. అంటే మేనేజ్మెంట్ అంతా కూడా వీళ్ళ యొక్క ఆధీనంలో ఉంటుంది. అలాగే అందులో ఉన్న మెంబర్స్ కూడా సొసైటీ కోసం పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. తద్వారా ఏంటంటే ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీ నడిపించడానికి కానీ అయ్యే ఖర్చులు కానీ చాలా తక్కువగా ఉంటుంది. సిక్స్త్ వన్, షేరింగ్ ఆఫ్ సర్ప్లస్. ద సర్ప్లస్ ఎర్న్డ్ బై ద సొసైటీ ఈజ్ స్పెంట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆపరేటివ్ యాక్ట్. ఆఫ్టర్ మీటింగ్ ద ఎక్స్పెన్సెస్, some portion of the surplus is spent for welfare of the members, some portion kept as reserve, and balance is distributed among the members. అంటే కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి ఏవైతే మిగులు లాభాలు ఉన్నాయో ఆ లాభాలన్నీ కూడా కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ ప్రకారం ఖర్చు చేయడం జరుగుతుంది. ఎలా అంటే అన్ని ఖర్చులు పోను మిగిలిన అమౌంట్, సర్ప్లస్ అమౌంట్ ఏదైతే ఉందో అది సొసైటీ యొక్క వెల్ఫేర్ కోసం, అంటే సొసైటీ యొక్క సంక్షేమం కోసం, ఇంకా సొసైటీని అభివృద్ధి పరచడం కోసం ఉపయోగిస్తారు. అలాగే కొంత అమౌంట్ని రిజర్వ్గా నిల్వగా ఉంచుతారు. అలాగే రిమైనింగ్ అమౌంట్ని మెంబర్స్కి ప్రాఫిట్ కింద డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ సెవెంత్ వన్, చెక్ ఆన్ బిజినెస్. The cooperatives are started with service motive, while all other forms of business are launched with a profit motive. Cooperatives supply commodities at reasonable prices. అంటే
కోఆపరేటివ్ స్థాపించడం కేవలం సర్వీస్ కోసమే కానీ లాభార్జన ఉద్దేశంతో కాదు. కానీ వేరే ఇతర బిజినెస్ ఆర్గనైజేషన్స్ దేని గురించి స్థాపించారు అంటే లాభం కోసమే వాటిని స్థాపించడం జరిగింది. తద్వారా కోఆపరేటివ్ అనేది ఏ ప్రొడక్ట్ అయితే సప్లై చేస్తుందో, అంటే ఈ కోఆపరేటివ్ సొసైటీస్ అనేది ఏ ప్రొడక్ట్ కానీ ఏ థింగ్స్ కానీ సప్లై చేస్తుందో, సో ఆ ప్రైసెస్ అన్నీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. తద్వారా అంటే వేరే ఇతర బిజినెస్కి ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీ అనేది ఒక చెక్ పెట్టినట్టు అన్నమాట. అంటే ఇతర ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్స్ యొక్క కాస్ట్ కన్నా ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీ ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్ కాస్ట్ చాలా తక్కువ కాబట్టి సో కస్టమర్స్ కూడా ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీలోకి వెళ్ళటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో తద్వారా ఏంటి, ఇతర బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసే ప్రొడక్ట్ కూడా తగ్గించవలసి వస్తుంది అనమాట. తద్వారా ఏంటంటే ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీ అనేది ఆ బిజినెస్ కూడా చెక్ పెట్టినట్టు వస్తుంది అనమాట, చెక్ పెట్టినట్టు ఉంటుంది. Next one, limitations of cooperatives. First one, lack of capital. The cooperatives are launched by economically weaker sections of society. The shares are generally of lower denominations so that more and more persons may associate with these societies. అంటే కోఆపరేటివ్ సొసైటీస్ అనేది కేవలం వెనుకబడిన వర్గాలకి, వెనుకబడిన ప్రజలకి మాత్రమే స్థాపించడం జరిగింది. తద్వారా ఏంటంటే వాళ్ళు అందులో ఉన్న మెంబర్స్ కూడా వాళ్ళ యొక్క పెట్టుబడి అనేది కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో అందువల్ల ఎక్కువ మంది ఇందులోకి మెంబర్స్ కింద జాయిన్ అవ్వటం కూడా జరుగుతుంది. సో అయినా సరే ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీ యొక్క క్యాపిటల్ మూలధనం అనేది చాలా తక్కువగానే ఉంటుంది. Lack of efficient management. The cooperative societies with limited resources are unable to secure the services of efficient managers. అంటే ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీస్ యొక్క రిసోర్సెస్ అనేది చాలా తక్కువగా ఉండటం వలన దే మే నాట్ స్పెండ్ మోర్ అమౌంట్ ఆన్ ద ఎఫిషియెంట్ మేనేజర్స్. అంటే వాళ్ళు ఎఫిషియెంట్ పర్సన్స్ని రిక్రూట్ చేసుకోవడానికి, వాళ్ళ సర్వీస్ని పొందడానికి ఎక్కువ పెట్టుబడి పెట్టలేరు కాబట్టి సో ఎఫిషియెంట్ పర్సన్స్ యొక్క సర్వీస్ని వీళ్ళు పొందలేరు. థర్డ్ వన్, ల్యాక్ ఆఫ్ యూనిటీ అమాంగ్ మెంబర్స్. The members are drawn from different sections of the society. There may be lack of harmony among them. The members do not understand the working of the societies, so they start doubting each other. సో ఈ యొక్క కోఆపరేటివ్ సొసైటీస్లో ఉన్న మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వివిధ వర్ణాలు కానీ వివిధ తరగతుల వాళ్ళు వస్తారు. అంటే లోవర్ మిడిల్ క్లాస్ అట్లా, అంటే వెనకబడిన వాళ్ళే వస్తారనమాట. తద్వారా ఏంటంటే వాళ్ళ మధ్య సమన్వయం అనేది ఉండదు, వాళ్ళ మధ్య మంచి రిలేషన్షిప్ అనేది ఉండదు, ఒకళ్ళని అండర్స్టాండింగ్ అనేది ఉండదు అనమాట. సో దాని ద్వారా ఏంటంటే ఒకళ్ళనొకళ్ళు అనుమానించడం మొదలెడతారు. సో దాని ద్వారా ఏంటంటే ఆ మెంబర్స్ మధ్య యూనిటీ అనేది ఉండదు అనమాట. ఇది కూడా ఒక లిమిటేషన్ కింద వస్తుంది. Fourth one, difficult to maintain business secrecy. The affairs of the cooperatives are very exposed to the members that it becomes difficult for them to maintain business secrecy. But secrecy is very important for success of any business. అంటే కోఆపరేటివ్ సొసైటీలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క సీక్రెసీని మెయింటైన్ చేయడం కష్టం. అంటే కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కానీ లావాదేవీలు కానీ పనులు కానీ అవన్నీ కూడా సీక్రెట్గా మెయింటైన్ చేయరు. ఎందుకంటే అందులో ఉన్న ప్రతి మెంబర్ కూడా కోఆపరేటివ్ సొసైటీ యొక్క పనితీరు ఎలా ఉందో తెలుసుకోవాలని అనుకుంటాడు. తద్వారా ఏంటంటే అక్కడ సీక్రెసీ అనేది మెయింటైన్ చేయడం చాలా కష్టం అవుతుంది. సో ఇది కూడా వాళ్ళకి ఒక లిమిటేషన్ అనమాట. సో ఎప్పుడైతే సీక్రెసీ మెయింటైన్ చేస్తారో అప్పుడే ఆ బిజినెస్ అనేది సక్సెస్ అవుతుందని చెప్తారు. సో సీక్రెసీ అంటే మెయింటైన్ చేయలేకపోవటం బట్టి కూడా వీళ్ళు సక్సెస్ని అచీవ్ చేయలేకపోతున్నారు అనమాట. సో ఇవన్నీ కూడా కోఆపరేటివ్ సొసైటీ యొక్క లిమిటేషన్స్. సో ఈ టాపిక్ తోటి దీంతో మనకి కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన టాపిక్ కంప్లీట్ అయిపోయింది.